నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సూర్యోస్మితల్లి. సార్, నేను ఎక్కువ దేవుడు ఒక్కడే ప్రతి మతంలో వింటున్నది, కానీ హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటారు? మంచి ప్రశ్న. నిజంగా దేవుడు ఒక్కడే. మీరు క్రిస్టియానిటీలో తీసుకుంటే యేసు గురించి మాట్లాడతారు. ఓకే. అది ముస్లిమ్స్లో తీసుకుంటే అల్లా ఒక్కడే. 100% దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. కానీ అంటే మన హిందూ ధర్మంలోకి వస్తులోకి 33 కోట్ల దేవీ దేవతల్ని చూస్తారు. అంటే నేను ఒక్కడనే, నా కుటుంబానికి నేను ఒక్కడనే. కానీ నేను చేసే పనులు ఎన్ని ఉంటాయి? ఎన్నో ఉండొచ్చు. నా శరీరం ఒక్కటే, కానీ ఇందులో ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయి? మన శరీరంలో కణాలు ఎన్ని ఉంటాయి? కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. అంటే ప్రకృతిలో మీకు ఎంతైతే ప్రకృతి ఉందో, ప్రకృతిలో చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా. 84 లక్షల జీవరాశి ఇలా మనం మాట్లాడుకుంటాం. ఇందులో కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని. ఇంత ఇప్పుడు ప్రపంచం అంతా, సృష్టి అంతా ఒకటే, కానీ అందులో వేరియేషన్స్, రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు, చెట్లలోనే చాలా రకాలు. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అంతే మనకి హిందూ ధర్మం అనేది ఒక వెసులుబాటు ఇచ్చింది మనకి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే దేన్నంటాం? తెల్లటి బియ్యాన్ని. మనని అభివృద్ధి పరచడానికి, తిన్న తర్వాత ధాతువులు వృద్ధి చెందడానికి తీసుకున్న దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. అంటే తెల్లగా ఉన్నదాన్ని అన్నం కాదు, ఆమోదయోగ్యమైనది ఆహారంగా స్వీకరించేదాన్ని అన్నం అన్నారు. దాంట్లో ఏముంటాయి? పంచభోక్ష పర అన్నం అన్నారు. అంటే తినడానికి, అంటే ఒక 5 రకాలు కలిపి పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా. పరమాన్నం అంటే అందులో ఉన్నటువంటి శక్తి ఇక్కడిది కాదు, అది అక్కడిది. అంటే దైవికంగా శక్తి కలిగిన దాన్ని పంచభక్ష పరమాన్నము. అంటే పరమాన్నం అంటే మనం మళ్ళీ పాలు, బెల్లం, బియ్యం వేసి తయారు చేసిందని పరమాన్నం అంట. పర దైవం ఇక్కడ కాదు, అక్కడెక్కడో ఉంది, మనల్ని చూస్తుంది, నడిపిస్తుంది. ఇహము పరము అంటాం కదా, ఇక్కడ అక్కడ. అంటే మొత్తం అంతా అసలు మనకు భగవంతుడు ఒక్కడే, సృష్టి స్థితి లయకారకుడు ఒక్కడే, వ్యాప్తి చెంది ఉన్నాడు. విష్ణుమూర్తి బ్రహ్మస్వరూపంగా ఉన్నాడు, సృష్టి జరిగింది. మధ్యాహ్నం విష్ణు స్వరూపుడిగా, విష్ణు అంటే వ్యాప్తి, అంతటా ఉన్నవాడు. తర్వాత సాయంత్రం లయకారకుడు, తనలో కలిపేసుకుంటాడు. అక్కడి నుంచే పుడుతుంది, అక్కడి నుంచే వృద్ధి చెందుతుంది, అక్కడికే మళ్ళీ చేరుతుంది. ఇది మనకి హిందూ ధర్మంలో మాత్రమే ఉంది ఈ వెసులుబాటు, ఇంకెక్కడా లేదు. మీరు అంటే ఇప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్పే క్రిస్టియానిటీ, ఆ వాళ్ళు ప్రవక్తలు వచ్చిన తర్వాత రాస్తే గ్రంథాలుగా ఏర్పడినవి. మీరు బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, దానికి కర్తలు ఎవరో ఒకళ్ళు ఉంటే తప్ప అది రాలే. కానీ ఇది పూర్వము, సనాతనము, ఇంతకు పూర్వమే ఉంది, ఇంతకు పూర్వం ఉంది, ఇప్పుడు ఉంది, దీని తర్వాత కూడా ఉంటుంది. సృష్టి స్థితి లయ అంతా ఒక్కటి. ధర్మం చాలా పురాతనమైనది. హిందూ ధర్మంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. ఇది ఎవరు రాశారు అంటే, ఎవరు సృష్టికర్త? ఆ ఒక్కడెవరైతే ఉన్నారో, దీనికి పూర్వం ఉన్నవాడు ఆయనే, దీని తర్వాత ఉన్నది ఆయన రాశాడు ఈ ధర్మం గురించి. మనకి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేదాలు. ఈ వేదాల్లో ఒక్కొక్క వేదం చదవడానికి ఎంత సమయం పడుతుంది? వేదం ఏం చెప్పింది? వేదాధ్యయనం చేసుంటే, వేదం గురించి తెలుసుంటే, అంటే వేదం పూర్తిగా ఎవరికి తెలియదు, అందరం చదవలేము. ఉపనిషత్తులు అంటే వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి చిన్నగా తీసుకొచ్చారు. ఇంత పెద్దది చదవాలంటే ఎవరి వల్ల కాదు కదా. ఉపనిషత్తుల రూపంలో సారాన్ని, ఆ ఫ్లేవర్స్ని చెప్పడం, వాటి గురించి మనకు తెలుసునుంటే ఈ ప్రశ్న మనం వేసి ఉండేవాళ్ళం కాదు. మీరు అన్నట్టు నిజమే, నేను కూడా నన్ను ఏకీభవిస్తాను. దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనకు పేర్లు చెప్పండి, దేవుడి పేరు. 33 కోట్ల దేవతలు, దేవీ దేవతలు అన్నారు కదా, పేర్లు చెప్పండి. ఓ 10 అన్న అనుకుందాం, చెప్పండి. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు చూసారా మీరు ఎప్పుడైనా? తిరుపతిలో ఒక దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి అందులో ఉన్నారు. నెక్స్ట్ లక్ష్మీదేవి. అంటే ఇక్కడ మనకి ఈసీఐఎల్ మనకి ఇక్కడ ఉంది, ఈఎస్ఐలో ఉంది. ఇంకా చాలా చోట్ల లక్ష్మీదేవి దేవాలయం ఉన్నారు, లక్ష్మీదేవి దేవాలయాలు. ఇంకా
కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ, సాయిబాబా, వీళ్ళెవరూ కూడా. సరస్వతి. ఇది తిరుపతిలో ఉన్నది వెంకటేశ్వర స్వామి దేవాలయం, లోపల ఉన్నది వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహం. ఆ విగ్రహంలో ఆయన శక్తి ఉంది, ఆయన కాదు. ఈయన వెంకటేశ్వర స్వామి కాదు. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఎలా చూపిస్తాను లక్ష్మీ ప్రసన్న అని, మీరు నన్ను చూపిస్తారు విక్రమాదిత్య అని. నేను ఎవరు అంటే విక్రమాదిత్య, ఈయన విక్రమాదిత్య, ఈయన వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో ఉన్నటువంటి 7 కొండల పైన ఉన్నటువంటి 7 కొండల వాడు ఈయన వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మూర్తి. మీకు ఇక్కడ ఉన్న దేవాలయాల్లో ఉన్నది లక్ష్మీదేవి మూర్తి. ఒక మూర్తి భవించిన శక్తిని ఇలా ఉంటుంది ఆవిడ. పద్మాలు పట్టుకుంటుంది, పద్మంలో కూర్చుంటుంది, చేతిలో బంగారపు బిందు ఉంటుంది, వరాలు కురిపిస్తూ ఉంటుంది. ఆయన అభయముద్రతో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు. మనం శివాలయానికి వెళ్తే ఇది శివలింగము, శివుడు కాదు, శివలింగము, శివుడు మూర్తి అలా ఉంటుంది. పైన అభిషేకం చేస్తే జాలం పానపట్టం నుంచి ఉత్తరానికి వెళ్తుంది. ఆ పక్కనే పార్వతీదేవి అమ్మవారు ఆశీనురాలు ఉంటారు, ఎదర గణపతి ఉంటారు. ఇది గణపతి విగ్రహం, గణపతి కాదు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం, ఇది సుబ్రహ్మణ్యుడు కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే. ఏడి అంటే ఇది చూపిస్తారు, ఒక సిలువ బొమ్మ మీద వేలబడుతున్నటువంటి ఒక ఆయన చూపిస్తారు. వీళ్ళు మనం ముస్లిమ్స్ తీసుకుంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఒక గ్రీన్ క్లాత్ వేసి ఉంటుంది. ఇది అయితే అల్లా అంటే కాదు, అదొక సమాధి, వాళ్ళ ప్రవక్త సమాధో సంథింగ్ ఒక దైవశక్తి కలిగింది నమ్మకంతో పూజిస్తుంటారు. నేను చెప్తున్నాను, హిందూ ధర్మంలో కానీ ఏ ధర్మంలో కానీ ఈయనే దేవుడు అని చూపించడానికి ఎవరైనా ఉన్నారా? మీకు ఏదో కష్టం వచ్చింది తల్లి, దేవుడు వచ్చి ఆదుకున్నాడు అని అంటారు. ఆ దేవుడు ఎలా వచ్చాడు? విక్రమాదిత్య రూపంలోనో ఇంకొకళ్ళ రూపంలోనో వచ్చి మీకు సహాయం చేశాడు. అంటే సహాయం చేసిన వాడు దేవుడా? చెయ్యాలనిపించి ఇలా చేసిన వాడు దేవుడా? అంటే చెయ్యాలనిపించి చేసిన వాడే. లోపల ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి నడిపించాడు అక్కడ దాకా, మీ దాకా తీసుకొచ్చాడు. అంటే ఆ శక్తి ఈ రూపంలో దర్శనం ఇచ్చింది. ఇది ఉంటుందా? ఒక 100 ఏళ్ళ తర్వాత ఇది వెళ్ళిపోతుంది ఈ దేహం. విక్రమాదిత్య సహాయం చేశాడు మా దేవుడు నీకు. ఇదే రేపటికి కూడా పోవచ్చేమో కదా, ఇవాళ చెప్పలేము ఇప్పటికైనా సరే. కానీ ఇది సృష్టికి పూర్వం నుంచి ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా ఉండేది ఒకే ఒక్కడు, కనిపించే దైవం ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు సూర్యుడు ఒక్కడే. కనిపిస్తాడా మీకు? ఈయనే దేవుడు అని చూపించడానికి ఒకే ఒక్కడు ఉన్నాడమ్మా. ఈయన వెంకటేశ్వర స్వామి మూర్తి, దేవుడు కాదు. దైవత్వాన్ని సంతరించుకున్నటువంటి దైవశక్తి వ్యక్తీకరింపబడుతున్నటువంటి మూర్తి 7 కొండల పైన తిరుపతిలో మన కోసం ఉన్నాడు ఆయన. కాశీ వెళ్తే విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు శివలింగం రూపంలో. విజయవాడ వెళ్తే అమ్మవారు దుర్గాదేవి దర్శనమిస్తుంది మూర్తిగా. కానీ ఈవిడే దేవత, ఈయనే దేవుడు అని చూపించడానికి ఒకే ఒక్కటి దైవం. సృష్టి స్థితి లయ. ఉదయిస్తూ ఉంటాడు బ్రహ్మ, కనిపిస్తూ ఉంటాడు ఆయన. అలా వచ్చిన తర్వాత పైకి వస్తున్న అప్పటి వరకు చీకటిగా ఉంటుంది, ఏం కనపడదు. కనిపించింది ఒక మూర్తిగా. అది తర్వాత పైకి వచ్చేలోకి వ్యాప్తి చెందింది. మీరు ఒక కార్నర్లో లైట్ వేస్తే అక్కడ దగ్గరలో మాత్రమే పడుతుంది, సెంటర్ వేస్తే మొత్తం అంత వ్యాప్తి. సృష్టి స్థితి మొత్తం అంత వ్యాప్తి చెంది సాయంత్రం మళ్ళీ లయం. బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఈయనే కనపడ్డాడుగా మీకు దేవుడు.